Hi friends, welcome to Sai kiranSk. ఈ వీడియోలో మనం Godox V1 ఫ్లాష్ గురించి తెలుసుకుందాం. నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్పోర్ట్ ట్రిగ్గర్ గురించి చెప్పాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఆ పైన కార్ట్లో వదిలేసాను, ఆ వీడియో వెళ్ళి చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఫ్లాష్లో ఉన్న బటన్స్ కానీ ఇలా ఉన్న మెనూ సెట్టింగ్ కానీ ఈ ఫ్లాష్ని మనం ఒక ట్రిగ్గర్ లెక్క ఎలా యూజ్ చేయాలి, ఇంకా స్లేవ్ లెక్క ఎలా యూజ్ చేయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం బటన్స్ గురించి తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేద్దాం. సో బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ పిన్స్ చూసుకొని లోపల పిన్స్ మ్యాచ్ అయ్యేటట్టు మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసేద్దాం. బ్యాటరీ రిలీజ్ చేయాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి మనం పుష్ చేస్తే మనకి బ్యాటరీ అనేది రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ మనకి ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవడానికి మనకి పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం టైప్ సి 2 నుంచి టైప్ సి చేసేసుకొని మనం ఫర్మ్వేర్ అనేది అప్డేట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేవరకు మనం బటన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బటన్ చేసుకునే ముందుకు మనం ట్రిగ్గర్ బటన్ తెలుసుకునే ముందు మనం ఫ్లాష్ అనేది ఆన్ చేద్దాం. సో ఆన్ చేసాక మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లాష్ని రీసెట్ చేద్దాం. రీసెట్ చేయడానికి మనం ఈ బటన్ కనిపిస్తున్నది, ఈ బటన్ని ఇక్కడ రీసెట్ అని ఉంది కదా, ఈ బటన్ అండ్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఫ్లాష్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు రీసెట్ అయిపోయింది. ఈ టీసీఎం బటన్ వచ్చే వరకు మనకి ఈటీఎల్ మోడ్ నుంచి మాన్యువల్ మోడ్కి అట్లా షిఫ్ట్ అవుతుంది. ఈ బటన్కి మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్, ఇంకోటి వచ్చే వరకు హై స్పీడ్ సింగ్, ఇంకోటి వచ్చే వరకు రేర్ అండ్ ఫ్రంట్ కట్. సో మనం షటర్ స్పీడ్ 250 అబోవ్ వెళ్ళాలనుకుంటే, షటర్ స్పీడ్ 1/250 అబోవ్ వెళ్ళాలనుకుంటే మనం ఈ యొక్క మోడ్ ఆన్ పెట్టుకోవాలి. సో ఈ మోడ్ ఆన్ ఉంటేనే మనకి 250 అబోవ్ అనేది మనం షటర్ స్పీడ్ వెళ్ళగలుగుతాం కెమెరాలో. నెక్స్ట్ వచ్చేవరకు ఇది లాంగ్ ఎక్స్పోజ్ యూజ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేవరకు మనకి నార్మల్ మోడ్, జస్ట్ మనం ఇక్కడ ఏం లేకపోతే మనం షటర్ స్పీడ్ 250 బిలో ఉంటే మనం ఈ యొక్క నార్మల్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. అబోవ్ వెళ్ళాలనుకుంటే హై స్పీడ్ సింక్ ఆన్ చేసేసుకుంటే మనం అబోవ్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ బటన్ వచ్చే వరకు మనకి S1 S2. సో సపోజ్ ఈ ఫ్లాష్ నేను ఇంకో ఫ్లాష్కి మాన్యువల్ ఫ్లాష్కి కనెక్ట్ చేయాలనుకుంటే నాన్ టీటీఎల్ కాకుండా ఇంకో ఫ్లాష్ మాన్యువల్ ఫ్లాషెస్ ఉంటాయి కదా మనకి. సో అట్లాంటి ఫ్లాషెస్కి కనెక్ట్ చేయాలనుకుంటే మనం ఈ యొక్క S1 యూజ్ చేసుకుంటే, సో ఈ ఫ్లాష్ యూజ్ చేసుకొని మనం అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే దాని నుంచి సిగ్నల్ దీనికి రావచ్చు. సో అలా కూడా మనం ఈ యొక్క ఫ్లాష్ని S1 S2 మోడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఈ బటన్ అనేది ఏం యూజ్ కాదు. టెస్ట్ షాట్, ఇక్కడ మనం టెస్ట్ షాట్ జస్ట్ మనం ప్రెస్ చేస్తే టెస్ట్ ఫైర్ అవుతుంది. సో ఇట్లా క్లిక్ చేస్తే టెస్ట్ ఫైర్ అవుతుంది. గ్రీన్ ఉంటే మనకి రెడీ టు యూజ్ అనమాట. నెక్స్ట్ బటన్ వచ్చి మెనూ, ఇక్కడ మెనూ అంటుంది. సో ఈ మెనూ మనం లాస్ట్కి చెప్పుకుందాం. ఈ ప్రెస్ చేస్తే మెనూ అనేది ఓపెన్ అవుతుంది. సో మెనూ గురించి లాస్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేవరకు ఇక్కడ మనకి జూమ్ ఉంటుంది. మనం జూమ్ ప్రెస్ చేస్తే మనం జూమ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ జూమ్ అవుతుంది 28, 35, 50, 80, 70, 80, 105. సో మనం 105 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫ్లాష్ అనేది ఇక్కడ ఉంటుంది. 828 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది ఫ్లాష్. సో ఇప్పుడు ఇట్లా చూపిస్తాను. సో ఇప్పుడు నేను జూమ్ చేసిన కొద్దీ మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది. సిఆర్ లోపలికి వెళ్తుంది. సో ఎప్పుడు మనకి ఇది యూజ్ అవుతుందంటే మనం డైరెక్ట్ ఫ్లాష్ అనేది సబ్జెక్ట్కి ఇస్తుంటే, ఇలా డైరెక్ట్ ఫ్లాష్ అనేది సబ్జెక్ట్కి ఇస్తుంటే, సో అది మనం వైట్ షాట్ తీసుకున్నప్పుడు మనం 28 అట్లా యూజ్ చేసుకోవాలి. లేదు మనం పోర్ట్రేట్స్ అట్లా తీసుకున్నప్పుడు మనం జస్ట్ జూమ్ చేసేసుకుంటే బెస్ట్. లేదు అనుకుంటే మనం జస్ట్ ఆటో పెట్టేసుకోవచ్చు. జస్ట్ మనం ఏ ఉంటే జస్ట్ ఆటో తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆటో తిరిగి వెళ్ళిపోతుంది. అంటే బౌన్స్ చేస్తే ఇది యూజ్ కాదు, ఓన్లీ డైరెక్ట్ ఇస్తేనే యూజ్ అవుతుంది. ఆటోలో పెడితే మనం ఫోకల్ లెన్స్ చేంజ్ చేసిన కొద్దీ ఇక్కడ కూడా మనకి ఈ యొక్క జూమ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేవరకు మనకి మోడలింగ్ లైట్. సో మనం ఇది ప్రెస్ చేస్తే మనకి మోడలింగ్ లైట్ అని ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మోడలింగ్ లైట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం ఇది ఆన్ చేస్తే మనకి ఇక్కడ మోడలింగ్ లైట్ అవుతుంది. సో ఇది లో లైట్లో కానీ ఫోకస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇంకా లైటింగ్ ఇక్కడ మనకి పడుతుందని తెలుసుకోవడానికి కూడా మనం ఇది ఒక ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆన్ చేయడానికి మనం జస్ట్ ఇది ప్రెస్ చేసేసి ఈ యొక్క బటన్ ప్రెస్ చేసేస్తే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి పవర్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇట్లా పవర్ ఆన్ అవుతుంది. సో ఇట్లా పవర్. సో ఇక్కడ మనకి పవర్ 1 ఉంది. పవర్ అప్ టు 10 వరకు చేసేసుకోవచ్చు మనం. 1 పవర్ 10. సో అట్లా 10 చేంజ్ చేసుకోవడానికి మనం ప్రెస్ చేసి జస్ట్ రోల్ చేస్తే ఉంటే మనకి పవర్ ఎక్కువ కానీ తక్కువ కానీ అవుతుంది.
సో ఆఫ్ చేయాలనుకుంటే మనం జస్ట్ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. బ్యాక్ రావాలంటే ఒకసారి మెనూ వచ్చేసి మళ్ళీ ప్రెస్ చేయండి, మెనూ మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. సో అట్లా మనకి మోడలింగ్ లైట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మనకి మోడ్ బటన్. ఈ మోడ్ బటన్లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే మాన్యువల్, ఈటీటీఎల్ అండ్ మల్టీ. సో మాన్యువల్, టీటీఎల్, మల్టీ వచ్చే వరకు మనకి లాంగ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఒకటే యాక్షన్ని మనం ఒకటే ఫోటోలో 3-4 ఫ్లాషెస్ యూజ్ చేయాలనుకుంటే, ఈ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీని చేయాలనుకుంటే మనం ఈ యొక్క మల్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి టైమ్స్ అండ్ హెడ్స్ ఉంటుంది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి జస్ట్ ఇట్లా 5 టైమ్స్ ఫైర్ అవుతుంది. జస్ట్ పట్టుకుని ఉంటే 5 టైమ్స్ ఫైర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఈ బటన్, ఇది ప్లస్ ఆర్ మైనస్. సో ఈ ప్లస్ ఆర్ మైనస్ అంటే మనం పవర్ చేంజ్ చేసుకోవడానికి, లైక్ ఇట్లా పవర్ చేంజ్ చేసుకోవడానికి, లైక్ 1/1, 1/2, 1/4, 1/8 పవర్ మనం ఎంత పవర్ ఇవ్వాలనుకుంటున్నామో సబ్జెక్ట్కి. సో ఇక్కడ మనం వెళ్ళి ఈ ప్లస్ ఆర్ మైనస్ ప్రెస్ చేసుకొని, సో ఒక్కసారి మనకి ఓకే అనుకుంటే మనం జస్ట్ ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి పవర్ అనేది లాక్ అయిపోతుంది. సో V1 ఫ్లాష్ వచ్చే వరకు మనం 3 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చే వరకు ఆన్ కెమెరా. సో ఆన్ కెమెరా ఉన్నప్పుడు మనం ఈ మోడ్లో ఉండాలి. ఆఫ్ కెమెరా వచ్చే వరకు మనకి ఈ మోడ్లో ఉండాలి. ఈ మోడ్ మనకి ఆరెంజ్ కలర్ లైట్ అని కనిపిస్తుంది. ట్రిగర్ కావాలి మనకి ఈ మోడ్లో కావాలనుకుంటే మనం ట్రిగర్తో ఈ మోడ్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ట్రిగర్ కావాలి, సో అప్పుడు మనకు ఆఫ్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇట్లాంటి ట్రిగర్ మన దగ్గర లేనప్పుడు సో ఈ యొక్క ఫ్లాష్ని ట్రిగర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చే వరకు మనకి ఈ మోడ్ వచ్చే వరకు ఆన్ కెమెరా ఉన్నట్టు. నెక్స్ట్ ఈ మోడ్ వచ్చే వరకు ఈ మోడ్ మనం ఎప్పుడైతే వన్ టైం ప్రెస్ చేస్తామో ఇలా ఉన్నప్పుడు సో అప్పుడు మనం ట్రిగర్ లెక్క మనకి ఈ ఫ్లాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఫైర్ అవుతుందంటే ఫైర్ అవుతుంది, మనం ట్రిగర్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది. ఫైర్ కాకుండా కూడా మనం ఆప్షన్ అನ್ನು ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ ఎక్కడ ఆఫ్ చేసుకోవాలని మనం లోపల మెనూ సెట్టింగ్ వెళ్ళినప్పుడు మనం అక్కడ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మెనూలో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. మెనూ వెళ్ళడానికి మనం ఇక్కడ మెనూ అని ఉంటుంది, మనం మెనూ వెళ్ళడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం మెనూ ఆప్షన్కి వెళ్తాం. ఫస్ట్ వచ్చి మీటర్స్ అండ్ ఫీట్ ఉంటుంది. ఫీట్లో కావాలంటే ఫీట్లో పెట్టుకోవచ్చు, లైక్ మీటర్స్ కావాలంటే మీటర్స్ పెట్టుకోవచ్చు. మీటర్స్ అనేది డిఫాల్ట్ ఉంది కాబట్టి మీటర్స్కి వెళ్ళేసి నెక్స్ట్ ఏఎఫ్ వచ్చే వరకు మనకి ఎప్పుడైతే లో లైట్లో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ బీమ్ ఫైర్ అనేది ఇక్కడ ఉన్న బీమ్ ఫ్యాన్ లైట్ అనేది మన సబ్జెక్ట్ మీద పడి అక్కడ నుంచి ఫోకస్ చేసుకోవచ్చు. సో అలాంటి లో లైటింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఇది ఆన్ చేసుకోవడం బెస్ట్. సో అప్పుడు మన కెమెరా అనేది ఈజీగా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేవరకు స్టాండ్ బై టైం. సో మనం కొద్దిసేపు వరకు ఫ్లాష్ అనేది యూజ్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా ఫ్లాష్ అనేది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో వద్దు అనుకుంటే ఆఫ్ పెట్టేసుకోండి, కావాలనుకున్నప్పుడు ఆన్ పెట్టేసుకోండి. స్లీప్ మోడ్లో వెళ్తే బెస్ట్. మనకు యూజ్ అయిపోతే స్లీప్ మోడ్కి వెళ్ళిపోతే సపోజ్ ఒకవేళ మనం ఆఫ్ చేయకుండా అట్లనే ఫ్లాష్ ఆన్ చేసేసుకొని మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫ్లాష్ అనేది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో అట్లా మనకి బ్యాటరీ అనేది కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు ఆర్ఎక్స్ స్టాండ్ బై. ఆర్ఎక్స్ అంటే మనకి స్లేవ్ ఎప్పుడైతే ఫ్లాష్ స్లేవ్ లెక్క యూజ్ చేసినప్పుడు ఎప్పుడు ఆఫ్ అయిపోవాలి అంటే 60 మినిట్స్లో ఆఫ్ అయిపోవాలా లేకపోతే 30 మినిట్స్లో అయిపోవాలి. జస్ట్ 30 మినిట్స్ సెలెక్ట్ చేసేసుకోండి. సో స్లేవ్ మోడ్లో ఉన్నప్పుడు ఎంతసేపట్లో ఆఫ్ అయిపోవాలనేది దానికోసం ఆర్ఎక్స్ స్టాండ్ బై. నెక్స్ట్ వచ్చి స్కాన్. సో ఎప్పుడైతే మనకి ఛానల్స్ నియర్ బై ట్రిగర్స్ ఉన్నప్పుడు లేకపోతే ఫ్లాషెస్ ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేసి మనకి బెస్ట్ ఛానల్ అనేది వస్తుంది. సో నియర్ బై ఏముంటే స్కాన్ చేస్తుంది, ఆ నెంబర్ పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఛానల్ నెంబర్ చూపిస్తుంది. సో ఎంత నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఛానల్ చేంజ్ చేయాలనుకుంటే మనకి లోపలనే వచ్చి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏ ఛానల్ నెంబర్ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ వెళ్ళేసి ఆ ఛానల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చే వరకు మనకి ఐడి వచ్చే వరకు మనకి సేమ్ లొకేషన్లో 3-4 నెంబర్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నప్పుడు అందరు సేమ్ ఛానల్ సేమ్ నెంబర్స్ వాడుతున్నప్పుడు మనది కూడా ఫైర్ కావడం కానీ మళ్ళీ చేంజ్ చేసిన కొట్టి మళ్ళీ ఫైర్ కావడం కానీ అలాంటి సిచ్యువేషన్ అవుతుంటే జస్ట్ మీ ఐడి పెట్టేసేసుకొని జస్ట్ ఒక నెంబర్ పెట్టేసుకొని ఆ ట్రిగర్లో కూడా సేమ్ ఐడి పెట్టేసుకొని చేస్తే అప్పుడు మీకు 3 మ్యాచ్ కావాలి, ఐడి మ్యాచ్ కావాలి, గ్రూప్ మ్యాచ్ కావాలి అండ్ ఛానల్ మ్యాచ్ కావాలి, అప్పుడే ఫైర్ అవుతుంది. ఈ మూడిట్లో ఏది మ్యాచ్ కాకపోయినా ఫ్లాష్ అనేది ఫైర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చారు బీప్ ఎప్పుడంటే లైక్ మనకి సౌండ్ ఈ ఫ్లాష్ అయినాక మనకి సౌండ్ వస్తుంది. సో కావాలనుకున్నప్పుడు మనం ఆన్ చేసేసుకోవచ్చు. సో మనం బీప్ వచ్చినప్పుడు మనం రెడీ టు యూజ్ అనమాట. సో నెక్స్ట్ ఆఫ్ పెట్టుకుంటే మనకు సౌండ్ అనేది రాదు, జస్ట్ ఆన్ పెట్టుకుంటే సౌండ్ వస్తుంది. సో సౌండ్ వచ్చినాక మనం రెడీ టు యూజ్ ఫ్లాష్. నెక్స్ట్ వచ్చే వరకు లైట్. సో మీకు కనిపించే ఈ లైట్ వచ్చే వరకు మీకు 12 సెకండ్స్లో ఆఫ్ అయిపోవాలా లేదంటే ఆఫ్ ఉండాలా లేకపోతే ఎప్పటికీ ఆన్ ఉండాలా అంటే బ్యాటరీ అయ్యే వరకు ఆన్ ఉండాలా అని ఉంటుంది. సో బెస్ట్ వచ్చేవారు 12 సెకండ్స్ పెట్టుకోవడం బెస్ట్ మనం. నెక్స్ట్ వచ్చే ఎల్సీడీ స్క్రీన్. ఇది ఒక ఎల్సీడీ స్క్రీన్ యొక్క కాంట్రాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్లా కాంట్రాస్ట్ చేంజ్ అవుతుంది. 3+,
అండ్ 3-. నెక్స్ట్ ఆప్షన్ వచ్చారు టీఎక్స్ అంటే మనకి టీఎక్స్ ఉంటుంది, ఆర్ఎక్స్ ఉంటుంది. టీఎక్స్ అంటే మాస్టర్, ఆర్ఎక్స్ అంటే స్లేవ్. సో మనం స్లేవ్ కావాలనుకుంటే మనం జస్ట్ ఇది ప్రెస్ చేస్తామంటే మనకి ఇక్కడ ఆర్ఎక్స్ అని ఉంటుంది. సో ఆర్ఎక్స్ అంటే స్లేవ్ మోడ్లో ఉన్నట్టు మనం. జస్ట్ టీఎక్స్ అంటే మాస్టర్, అంటే ఇది మన ట్రిగర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, సపోజ్ మనం ఈ యొక్క ఫ్లాష్ని మనం ట్రిగర్ లెక్క యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ఫ్లాష్ కూడా ఫైర్ అవుతుంది. సో అలా ఫ్లాష్ కూడా ఫైర్ కావద్దు, ఓన్లీ ట్రిగర్ లెక్క, అంటే ఈ యొక్క మెయిన్ ట్రిగర్ లెక్క యూజ్ చేయాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ ఫైర్ అని ఉంటుంది. సో పైకి వెళ్ళేసి మనం ఆన్ చేసుకుంటే ఫైర్ కాదు, అంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఫైర్ అవుతుంది, కానీ మనం ఆన్ కెమెరా పెట్టుకొని షటర్ క్లిక్ చేసుకుంటే మనకి ఫ్లాష్ అనేది ఫైర్ కాదు. సో అలా మనం ఈ యొక్క ఫ్లాష్ని ఈ యొక్క ట్రిగర్ లెక్క కూడా యూజ్ చేసేసుకోవచ్చు. వేరే AD400 AD600కి కూడా ఈ ఫ్లాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆన్ కెమెరా ఉన్నప్పుడు, ఆఫ్ కెమెరా కాదు, ఆన్ కెమెరా ఉన్నప్పుడు. సో అలా మనం ఈ యొక్క ఫ్లాష్ని 3 మోడ్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఆన్ కెమెరా, ట్రిగర్ లెక్క అండ్ ఆఫ్ కెమెరా లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళాలంటే మనం ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో రీసెట్ చేయడానికి మళ్ళీ నేను రీసెట్ చేయడానికి ఈ బటన్ 2 బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లాష్ అనేది రీసెట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ V1 ఫ్లాష్ గురించి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలా ఈ వీడియోని లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.